ప్రధాని ఏదైనా షేర్ చేశారంటే నాకు తెలిసి దేశం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి కనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మన విజయవాడకి చెందిన శ్రీలలిత సాంగ్ ని షేర్ చేయడం. మార్నింగ్ ఈ న్యూస్ తోనే నేను నిద్ర లేచాను. అసలు ఫస్ట్ అయితే నమ్మలేదు. 2025లో చేసిన సాంగ్ కదా. ముఖ్యంగా మన ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గురించి ఉంటుంది ఆ పాట. విజయవాడ పురమునందు కృష్ణవేణి తటమున ఇంద్రకీల పర్వతమున సుందరముగా వెలసిన. ఇటువంటి రిజల్ట్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన వరకు ఈ పాట వెళ్తుందని. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సింగర్ శ్రీలలిత ఉన్నారు. అండ్ ఇటీవలే మోడీ గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మీటింగ్కి వెళ్తూ, ఒక స్పీచ్కి వెళ్తూ కూడా కొన్ని సాంగ్స్ అయితే ఆయన ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. అందులో ఈసారి మన శ్రీలలిత సాంగ్ అయితే షేర్ చేయడం జరిగింది. అండ్ ఆ సాంగ్ గురించి అండ్ అంతేకాకుండా మిగతా విషయాలు కూడా ఇప్పుడు శ్రీలలిత అడిగి తెలుసుకుందాం. శ్రీలలిత, హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. హాయ్ అండి. హాయ్ శరత్ గారు. ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సో నిన్న కొంచెం ఫెస్టివల్ కాబట్టి, అండ్ ముందు ఎలా జరుపుకున్నారు శ్రీరామనవమి ఒకసారి చెప్తారా? శ్రీరామనవమి చాలా బాగా జరుపుకున్నాము. అంటే మా మావయ్య గారు గత 35-40 ఇయర్స్ గా ఆయన ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట కళ్యాణం. తర్వాత ప్రతి ఫెస్టివల్ కి హీ ఆర్గనైజెస్. సో అందులో భాగంగా నిన్న మేము నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చుని పీటల మీద కళ్యాణం చేశాము. వెరీ హ్యాపీ. ఇట్స్ వెరీ అంటే చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్, మాకు డివైన్ ఎక్స్పీరియన్స్. సో నరేంద్ర మోడీ గారు అంటే సాధారణంగా ప్రధాని ఏదైనా షేర్ చేశారంటే నాకు తెలిసి దేశం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. అలాంటిది మన విజయవాడకి చెందిన శ్రీలలిత సాంగ్ని షేర్ చేయడం. అండ్ ఎలా అనిపించింది అసలు ఆ ఫీల్? అంటే అది షేర్ చేసిన తర్వాత మీకు మెసేజ్ కానీ, దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కానీ ఇదంతా ఎలా వచ్చింది? నేనంటే మార్నింగ్ ఈ న్యూస్ తోనే నేను నిద్ర లేచాను. అసలు ఫస్ట్ అయితే నమ్మలేదు. ఊరికే మా హస్బెండ్ వచ్చి చెప్పంగానే ఊరికే ఆట పట్టిస్తున్నారేమో సరదాగా అనుకున్నా. కానీ తర్వాత నిజంగానే అందరూ అప్పటికే కాల్స్, మెసేజెస్ చేయడం, తర్వాత నేను రియలైజ్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఫస్ట్ అసలు నమ్మశక్యం కాని సంఘటన ఇది నా లైఫ్‌లో. బట్ ఇట్స్ అ వెరీ బ్లెస్ థింగ్ అన్నమాట. నాకు చాలా సంతోషంగా, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి పెద్ద వ్యక్తి నా పాట విని షేర్ చేయడం అనేది చాలా సంతోషాన్నిచ్చింది. అండ్ ఇప్పుడు ఆ సాంగ్ గురించి ఒకసారి చెప్తారా? 2025లో చేసిన సాంగ్ కదా అది. అవునండి. అంటే నేను దసరా సీరీస్ అని గత 7 ఇయర్స్‌గా ఆహ్, చేస్తూ ఉన్నాననమాట అమ్మవారి మీద. ప్రతి దసరాకి ఒక 10 సాంగ్స్ అమ్మవారి మీద పాడుతూ ఉన్నాను. అందులో భాగంగా 2025లో నేను ఒక 10 సాంగ్స్ పాడాను. అందులో దుర్గా అమ్మవారి పాట ఆయన షేర్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ ఒక భజన్ స్టైల్‌లో ఉంటుందండి. అంటే అందరూ కూడా పాడుకునే విధంగా, అంటే అటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా హమ్ చేసే విధంగా అమ్మవారి గురించి, ముఖ్యంగా మన ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గురించి ఉంటుంది ఆ పాట. నేను చిన్నప్పుడు మా మావయ్య వాళ్ళ దగ్గర ఈ పాట విని నేర్చుకున్నానండి. దాని తర్వాత ముఖ్యంగా ఇందులో ఈ డ్రమ్స్ గాని, తర్వాత ఈ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. అండ్ ఆహ్, అండ్ సెట్ గూడా మేము కనకదుర్గ అమ్మవారి విగ్రహం ఎలా అయితే ఉంటుందో, అలానే అమ్మవారిని అలంకరించడం జరిగింది. అండ్ ఆల్సో మొత్తం గ్రాండియర్‌గా ఉంటుంది. మీరు పాట గనుక వింటే నిజంగానే ఆహ్ మీకు డివైన్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో, ఆల్ థాంక్స్ టు మై టీమ్ మెంబర్స్ ఆల్సో. వాళ్ళు గూడా సపోర్ట్ చేయబట్టి ఈ పాట ఇంకా వచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ మీకు జనరల్‌గా మీరు విజయవాడలోనే ఉంటారు కాబట్టి మీకు ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయేమో అనుకోవచ్చు, అంతేనా? అంటే చిన్నప్పటి నుంచి మేమందరం గూడా అమ్మవారి భక్తులు. అంటే మా అమ్మ ఆహ్, చిన్నప్పటి నుంచి ఆవిడ 10థ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి దీక్ష తీసుకొని అమ్మవారికి దసరాల్లో పూజలు చేయడం, అలాగా నాకు అలవాటయ్యి చిన్నప్పటి నుంచి పాడడం. సో, అన్నీ అలా కుదిరాయండి. సో మా వ్యూవర్స్ కోసం ఒక్కసారి ఆ సాంగ్ ఏమన్నా కొంచెం వినిపిస్తారా? ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి కనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి వినత పూజిత వేదగాత్రి వీరభద్రుని మాతరు కనక కవచ కిరీటధారిణి కనక దుర్గ దయామయే
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం విజయవాడ పురమునందు కృష్ణవేణి తటమున ఇంద్రకీల పర్వతమున సుందరముగా వెలసిన మల్లికార్జున భామిని మూల విగ్రహ రూపిణి కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం చాలా డివైన్ ఫీల్ కలుగుతుంది యాక్చువల్లీ. అంటే ఇది మోడీ మెచ్చిన లలిత గానం అనుకోవచ్చా ఇప్పుడు? సో అంటే నేను ఏది జరిగినా కూడా చిన్నప్పటి నుంచి మన బెస్ట్ ఇవ్వాలి గానీ ఎప్పుడు రిజల్ట్ గురించి ఏది చేయకూడదు అన్న దీంతోనే పెరిగాను. అలానే అందరూ సపోర్ట్ చేశారు. సో అంటే ఇటువంటి రిజల్ట్ అయితే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆయన వరకు ఈ పాట వెళ్తుందని. నేను చాలా చాలా హ్యాపీ అండ్ వెరీ లక్కీ అండి. అండ్ అంటే ఈ సాంగ్ షేర్ చేసిన తర్వాత, మోడీ గారు షేర్ చేసిన తర్వాత, దాంట్లో కమెంట్ సెక్షన్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఆ సాంగ్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ కావచ్చు, ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఆ సాంగ్‌ని విజిట్ చేయడం ఇదంతా ఎలా అనిపిస్తుంది? అంటే వినడం ఆ సాంగ్ గురించి? అప్పటి వరకు ఎక్కువ తెలుగు ప్రజలు, ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ గూడా విన్న ఈ పాట ఆయన షేర్ చేయంగానే చాలా మంది అంటే హిందీ ఆహ్, నార్త్ ఆహ్, సైడ్. అవును. హిందీ లాంగ్వేజ్ తెలిసిన పీపుల్, తర్వాత తమిళియన్స్ సో, ఇలా చాలా మంది అది వినడం, ఆ పాట వినడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిచ్చింది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది తెలుగు పాట అవ్వడం. అంటే తెలుగు పాట అందరూ వినడం అనేది నాకు వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ అంటే మోడీ గారు షేర్ చేసిన తర్వాత అంటే చాలామంది వింటున్నారు కాబట్టి, ఇండస్ట్రీ సైడ్ నుంచి కావచ్చు, ఎవరైనా మ్యూజిక్ కంపోజర్స్ కావచ్చు, ఫిల్మ్ సైడ్ వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేయడం, కాల్ చేయడం అలా ఏమన్నా జరిగిందా? యాహ్! అండి. అంటే చాలా మంది సింగర్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా కాల్స్ చేశారు. లైక్ చంద్రబోస్ గారు, సునీత గారు, తర్వాత సుమంగళి గారు ఇలా చాలా మంది సింగర్స్ మా సింగర్స్ అందరూ గూడా కాల్స్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. అండ్ మన ఎంపీ జీవన్‌రావు గారు ఆయన గూడా కాల్ చేసి చెప్పారనమాట. వెరీ వెరీ హ్యాపీ అని చెప్పి. సృజనా చౌదరి గారు ఇలా చాలా మంది పెద్దవాళ్ళు కాల్ చేశారు. నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది. జనరల్లీ అంటే సింగర్స్‌కి ఎలా ఉంటదంటే కెరీర్ సైడ్ చూసుకుంటే జనరల్లీ అప్పుడే పెళ్ళేంటి ఇలా చాలా అంటే డిస్కషన్స్ అవి కూడా అవుతుంటాయి. బట్ మీ హస్బెండ్ నాకు తెలిసి సీతారాం గారు చాలా సపోర్టివ్‌గా మీకు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా సపోర్టివ్‌గా ఎక్కడికైనా ఈవెంట్స్ ఉన్నా ఐ థింక్ ఆయన చూసుకోవడం నాకు తెలిసి ఇదో ఇంకొక బ్లెస్సింగ్ మీకు అని అనుకోవచ్చేమో. ఆయన హెల్ప్ ఉండడం మీకు ప్రతి ఈవెంట్‌లో. యెస్ అండి. అంటే చిన్నప్పటి నుంచి గూడా మా అమ్మ, నాన్న ప్రతి చోట సింగింగ్ కాంపిటీషన్స్‌కి తీసుకెళ్ళి వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను యూ నో పాటల్లో ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ కూడా అలానే ప్రతి ప్రతి చోట నన్ను తీసుకువెళ్ళి ఎంకరేజెస్ మీ అన్నమాట. ఈవెన్ నేను పాడుతా తీగ మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పార్టిసిపేట్ చేశాను. మా ఇన్‌లాస్ గాని, తర్వాత అందరూ గూడా దే ఆర్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ ఐ యామ్ వెరీ బ్లెస్డ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. అండ్ మనం జనరల్లీ యూట్యూబ్‌లో వీటిలో కూడా అంటే ప్రీవియస్ పాడుతా తీగ కావచ్చు, ఈ ఎపిసోడ్స్ అన్నీ చూస్తుంటే మీది ఏదో ఒక సాంగ్స్ వస్తూనే ఉంటాయి, వింటూనే ఉంటారు. తెలుగు ప్రజలందరూ కూడా రెగ్యులర్‌గా ఏవో ఒకటి శ్రీలలిత పాడిన సాంగ్స్, ఒకటి స్టేజ్ మీద పాడిన సాంగ్స్ అన్నీ వింటూ ఉంటారు. మీకు జనరల్లీ అంటే ఇప్పుడు ఈ సాంగ్ గురించి కాకుండా వేరే ఏదైనా సాంగ్స్ గురించి ఆర్ ఎల్స్ మీరు ఇంతకుముందు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్స్ కూడా చాలా హైలైట్ ఉంటాయి. వాటి గురించి ఎప్పుడైనా చెప్తుంటారా? ఇలాంటి పాటలు పాడమ్మా మళ్ళీ అని చెప్పి, మాకు ఇలాంటి ఈ పాట ఎక్కువ పాడాలి అని ఏమైనా రిక్వెస్ట్‌లు వస్తూ ఉంటాయా? యాహ్! అండి. డెఫినైట్‌లీ ఒస్తాయి. అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటే గనక నాకు 6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను పాడుతూ ఉన్నాను. ఆల్‌మోస్ట్ ఒక 25 రియాలిటీ షోస్ వరకు నేను పార్టిసిపేట్ చేశాను. ఈవెన్ పాడుతదిగా, 'బోల్ బేబీ బోల్', 'సూపర్ సింగర్', 'స్వరాభిషేకం', 'స్వరనిరాజనం' ఇలా ఒక్కొక్క షోలో ఒక్కొక్క సాంగ్ అనేది నాకెప్పుడు కూడా గుర్తుండిపోతుంది. అండ్ ఈవెన్ ప్రజలందరూ గూడా నేనెక్కడికి బయటికి వెళ్ళినా ఫలానా పాట నువ్వు చాలా పాడావు. అది ఒకసారి ఇక్కడ పాడు అని చెప్పి వాళ్ళు ఈవెన్ నా డ్రెస్ కలర్‌తో సహా వాళ్ళది గుర్తుపెట్టుకొని అడుగుతారు. అవును. 'కాంతార' అనే ఒక పాట కజుతో నేను ప్లే చేస్తూ పాడడం జరిగింది. అది ఆల్‌మోస్ట్ నియర్లీ 1,00,00,000 వ్యూస్ వచ్చాయన్నమాట దానికి యూట్యూబ్‌లో. అండ్ బయట కూడా చాలా మంది ఆ పాట ఎప్పుడూ అడుగుతారు. అండ్ 'మహాకనకదుర్గ' అని చెప్పి నేను అమ్మవారిలాగా రెడీ అయ్యి నేనొక పాట చేశాను. దానికి ఆల్‌మోస్ట్ 3,00,00,000 వరకు వ్యూస్ వచ్చాయి యూట్యూబ్‌లో. సో, ఆ పాట కూడా చాలా మంది ఫేవరెట్ సాంగ్ అన్నమాట. అమ్మవారి పాటల్లో నా అమ్మవారి పాటల్లో.
అండ్ బాలు గారి దగ్గర పాడిన నా ఫస్ట్ పాట ఇప్పటికీ అందరూ అడుగుతారు. అండ్ ఆల్సో నా మిమిక్రీ గురించి కూడా చాలా మంది అడుగుతారు. అదొక స్పెషల్ ఎపిసోడ్ అనుకోవచ్చు మీ మిమిక్రీ. యాహ్! అంటే అప్పుడు చేశాను. మళ్ళీ రీసెంట్‌గా గూడా మళ్ళీ ఒకసారి చేయడం జరిగింది టీవీలో. సో, ఇంకా వాళ్ళకి బాగా గుర్తుండిపోయి ఎక్కడికెళ్ళినా గూడా దాని గురించి కూడా చాలా ప్రస్తావన వస్తూ ఉంటుంది. వెరీ హ్యాపీ. అంటే తెలుగు వాళ్ళందరికీ గూడా శ్రీలలిత అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీ సాంగ్స్ అన్నీ గూడా ఫేవరెట్. హోప్ మేము తొందరలోనే కొన్ని మంచి మంచి సినిమాల్లో మీ సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ సందర్భంగా మోడీ గారికి గూడా వెరీ థ్యాంక్‌ఫుల్ అనమాట. అంటే జనరల్లీ ఆయనకి చాలా చాలా సాంగ్స్ వస్తుంటే చాలా వినిపిస్తూ ఉంటారు నేషనల్ లెవెల్‌లో. అండ్ ఒక విజయవాడ సింగర్ ఒక అమ్మాయి సాంగ్‌ని ఆయన షేర్ చేయడం అండ్ ప్రపంచం మొత్తానికి నాకు తెలిసి ఆ సాంగ్ ఇప్పుడు అందరికీ రీచ్ అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా కూడా తెలుగనే కాదు మిగతా లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఈ సాంగ్ వింటున్నారు ఇప్పుడు ప్రెజెంట్. అండ్ ఆయనకు కూడా థ్యాంక్ఫుల్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే శ్రీలలిత. అంటే నిన్న పండగ, మొన్నేమో కంటిన్యూస్ మీ ఇంట్లో అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్. బట్ ఐ యామ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ మీ ఛానెల్‌లో మీతో కలిసి మాట్లాడడం అండ్ ఇన్ని విషయాలన్నీ షేర్ చేసుకోవడం వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. డెఫినెట్‌లీ. ఫైనల్ ఎండ్‌కెళ్ళే ముందు ఒక సాంగ్ ఏదైనా 'కాంతార' సాంగ్ అలా ఏమైనా పాడతారా? వరాహరూపం దైవవరేష్టం వరాహరూపం దైవవరేష్టం వరస్మితవదనం భజనతధర రక్షాకవచం దివసంభూత భువి సంజాత నంబిదవగిం కొడువవనీత ಸಾವಿರ ದೈವತ ಮನಸಂ ಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿಲ್ದೆವು ಆರಾಧಿಸುತ್ತ ಪಪ್ಪ ಮಗರಿಸ 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 ಗರಿಸ ರಿಸ ಸರಿ ಸರಿ ಗಮ ಪಪ್ಪ ಮಗರಿಸ 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 ಗರಿಸ ರಿಸ ಸರಿ ಸರಿ ಗಮದ ಗಮ ಬದನಿ ದಬದನಿ ಸರಿ ದಾನಿ ಸರಿ ಗರಿ ಸರಿ ದಬದನಿ ಸರಿ ದಾನಿ ಸರಿ ಗಮ ಸರಿ ದಬದನಿ 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 ದಬದ. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్స్ ఫర్ జాయినింగ్. థాంక్స్ అలాట్. ఝన్ 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 తెలుగు వన్